తిరుమల కొండలు భక్తజన గిరులుగా మారిపోయాయి. వేసవి సెలవు చివరి దశకు చేరటం వీకెండ్ కావటంతో భక్తులు పోటెత్తారు. రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇటు తిరుపతి బస్టాండ్, రైల్వే స్టేషన్లు తిరుమల భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. శ్రీవారి దర్శనానికి తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామి దర్శనానికి దాదాపుగా 20 గంటల పాటు కూడా సమయం పడుతుంది. గత నెల రోజుల నుంచి కూడా తిరుమలకి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఇట్లా కేరళ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న సందర్భంలో మొత్తం కంపార్ట్మెంట్ అన్ని కూడా నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉంటున్నారు. ప్రస్తుతం మనం అలిపిరి కాలిబాట మార్గంలో ప్రస్తుతానికి మనం ఒకసారి చూడొచ్చు. తిరుమలకు ఇవాళ ఆదివారం కావడంతో తిరుమలకి ఏ స్థాయిలో భక్తుల రద్దీ కొనసాగుతుందో, నడిచి వెళ్లే భక్తుల సంఖ్య తిరుమలకు విపరీతంగా నడిచి వెళ్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎక్కడా కూడా టీటీడీకి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా భక్తులకి అందరికీ కూడా దర్శన ఏర్పాట్లు చేయించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రింబవులు టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు, టీటీడీ అఫీషియల్స్ అధికారులు, సిబ్బంది వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి సరైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి భక్తుల రద్దీ వస్తున్న కారణంగా చాలా రకాలుగా కొంతమంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది తిరుమలకు నడిచి వెళ్లే కాలిబాట, అలిపిరి కాలిబాట గుండా కూడా దాదాపు 4-5 గంటల పాటు కూడా తిరుమలకు ఈ రకంగా కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ పూజలు చేసుకుని కర్పూరం వెలిగించి స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ కూడా మొక్కుల్లో భాగంగా తిరుమలకు వెళ్తూ ఉంటారు. ఈ రద్దీ ఇంకా కూడా 10 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. జూన్ మొదటి వారం వచ్చేసింది. ఆల్రెడీ స్కూల్స్ చాలా ప్రాంతాల్లో కూడా ఓపెన్ అయిపోయాయి. ఈ నెల 12వ తారీఖు నుంచి కూడా స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతున్న సందర్భంగా ఇప్పటికే అంటే ఇంకా ఈ సంవత్సరం దాని తర్వాత స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే మొక్కుల్లో భాగంగా ఈ రకంగా భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. అందరూ కూడా చూడండి, చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? నేను నీ పేరు కీర్తిక. ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి. నడిచి వెళ్తున్నారా? లేదు లేదు, ఇక్కడ అలిపిరి దగ్గర ఉన్నారు. ఓకే, ఏం చదువుతున్నావు? 6th క్లాస్. గుడ్. 6th క్లాస్ కి వెళ్తున్నావు. మీరేం చేస్తారమ్మా? సెకండ్ ఇయర్ చదువుతున్నాం సార్. సెకండ్ ఇయర్. ఎక్కడన్నా? గాలివీడు సార్. గాలివీడు. ఓకే, నడిచి వెళ్తున్నాం సార్. దర్శన టోకన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. ఓకే, భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం దర్శనం ఉంది? నడిచి వెళ్తున్నారా ఎట్లా? ఇప్పుడు మేము ఇలా హోమం చేయించుకొచ్చినాం. హోమం అయిపోయినాక డైరెక్ట్ దర్శనం, మా స్టాంప్ వేస్తారు కదా, స్టాంప్ వేసుకొని దర్శనంకి వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుంచి వచ్చారా? ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం వస్తున్నాం. మాక్సిమం ఇప్పుడైతే మేము 23rd 24th టైం ఉన్నది. ఒక్కొక్కరు 60 times 70 times కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా హోమం సూపర్ జరిగింది. సూపర్, చాలా బాగా అయింది. టికెట్స్ కూడా ఇస్తారు కదా? టికెట్స్ ఇస్తారు. ఓకే, ఎట్లా ఉంది సార్? రష్ ఎట్లా ఉంది? క్రౌడ్ తిరుమలకి రష్ పర్లేదు, నాట్ బ్యాడ్. మంచిగా అయింది. దర్శనం మొత్తం సూపర్ అయింది. అల్టిమేట్, ఎక్స్ట్రాడినరీ. ఎప్పుడు వచ్చినా దేవుడి దయవల్ల మంచిగా అవుతుంది మాకు. ఓకే ఓకే సార్, మరి కొంతమంది కూడా భక్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు అలిపిరి కాలిబాట మార్గంలో. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారండి? సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, నడిచి అంటే ఎట్లా, అంటే దర్శన టికెట్స్ ఉన్నాయా? దివ్యానుగ్రహ హోమం అని ఉంది, ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి వెళ్తే 1 o'clock నుంచి 5 o'clock వరకు దర్శనం చేసుకోవచ్చు, సులువుగా అవుతుందని చెప్పారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంది. సంవత్సరంలో ఒక 3-4 సార్లు స్వామివారు పిలుచుకుంటారు మమ్మల్ని. ఏ దర్శనాలు చూస్తారు స్వామి దగ్గర? ఆల్మోస్ట్ అయిపోయినాయి. సేవలే ఇంకా చేయలేము. 1-2 సేవలే అయిపోయినాయి. ఎట్లా బాగా స్వామి దర్శనం ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది? మంచిగా జరుగుతుంది. అయినది ఏముంది, రష్ ఎట్లుంది సార్ ఇక్కడ? ఇప్పుడు ప్రస్తుతం అయితే నార్మల్ గానే కనిపిస్తుంది. పైకి పోతేనే తెలుస్తుంది. ఆయన దగ్గర ఎప్పుడు రష్ లేదని చెప్పనీకి. దాదాపు ఇప్పుడు 55 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. నాకు మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా చేసుకుంటే బాగుంటుందని. మా ఫ్రెండ్ కూడా వస్తున్నా. ఆయన ఈ మంత్ తో 60 నెలలు అయిపోయాయి. గోవిందా గోవిందా. హైదరాబాద్ నుంచి అండి. ప్రతి నెల వస్తాం. ప్రతి నెల ఎట్లా సాధ్యం? దేవుడు పిలిపిస్తున్నాడు అంతే, ఇంకేం లేదు మనని. చూడండి, తను, మీ పేరు సార్? నా పేరు చైతన్య కుమార్. ఓకే, తను ప్రతి నెల వస్తారంట స్వామివారి దర్శనానికి సంబంధించి. ఏదో ఒక దర్శనం టికెట్, ఏదో ఒక టోకెన్ తీసుకుని స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నాడు అంటున్నాడు. ఖాళీ నడుకొని ఏదో ఒకటి వస్తాం. అలా ప్రతి నెల వస్తామండి మేము. ఓకే, హైదరాబాద్ అండి. ఎట్లా ఉంది రష్? ఎట్లా ఉంది? రష్ రద్దీగానే ఉందండి. ప్రతి సంవత్సరం వస్తుంటాం. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ అలిపిరి కాలిబాట మార్గంలో ఇక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ఇక్కడ దివ్యానుగ్రహ హోమం జరుగుతూ ఉంటుంది. ఆ హోమంలో ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఇక్కడ స్వామివారిని హోమంలో ఇక్కడ పాల్గొన్న తర్వాత
ఇక్కడ నుంచి నేరుగా కొంతమంది నడుచుకొని వెళ్తారు, కొంతమంది దర్శనానికి టికెట్ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఆ రకంగా స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. 12-13 లక్షల మంది వరకు కూడా ఈ సంవత్సరం అంటే ఈ నెల 20 రోజుల్లోనే దర్శనం చేసుకున్నారు. ప్రతిరోజు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా స్వామివారికి సంబంధించినటువంటి హుండీ ఆదాయం వస్తుంది. ప్రతిరోజు 4 కోట్ల లడ్డూలు భక్తులకు అందుబాటులో కూడా టీటీడీ తీసుకురావడం జరిగింది. ఇట్లా రద్దీ విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఏర్పాట్ల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా టీటీడీ అధికారులు అంటే అన్న ప్రసాదాల పంపిణీల కాడ నుంచి క్యూ లైన్లో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ మజ్జిగ ఇలాంటివన్నీ కూడా పంపిణీ చేయడం, అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం, అన్న ప్రసాదాల వితరణ కేంద్రాలు ఎక్కువగా పెంచడం, ఇలాంటివన్నీ కూడా చర్యలు తీసుకుని ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద మరో వారం రోజుల పాటు మాత్రం ఈ రద్దీ ఇంకా కొనసాగుతుంది. భక్తులకి టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది, ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులకి సిబ్బందికి అదేవిధంగానే పోలీసులకి సహకరించాలంటూ కూడా టీటీడీ అధికారులు భక్తుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, ఐ న్యూస్, అలిపిరి, కాలిబాట నుంచి.